హలో పీప్స్, వెల్కమ్ బ్యాక్ టు ఊహాలోకంలో. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మరొక వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. ఇదంతా దేని గురించి అంటే వేగస్ ట్రిప్ గురించి. సో మేము రీసెంట్గా వెకేషన్కి వెళ్ళాము, వేగస్ అండ్ ఆరిజోనా. ఈ వీడియోలో ఓన్లీ వేగస్ గురించి మాత్రమే కవర్ చేస్తాను, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. ఐ థాట్ ఆఫ్ కీపింగ్ ఇట్ టుగెదర్, కానీ ఎక్కువ లెంత్ వచ్చేస్తుందని సపరేట్గా చేస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీ అందరికీ డెఫినెట్లీ నచ్చుతుంది. బై ద వే, మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే కంటెంట్ మీకు నచ్చే తీరుతుంది. సరే, అయితే ఆలస్యం చేయకుండా వ్లాగ్లోకి వెళ్ళిపోదాం రండి. సో మేము వేగస్లో అయితే ల్యాండ్ అయిపోయాము. అక్కడ నుంచి ప్లానెట్ హాలీవుడ్ రిసార్ట్ అండ్ కెసినో, ఇక్కడ మేము రూమ్ తీసుకున్నాం అనమాట. కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి సో కిందకైతే వచ్చేసి షాప్స్ అన్నీ చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఒక డిఫరెన్స్ గమనించారా? ఇందాకటి వరకు లైటింగ్ ఒకలా ఉంది, వన్స్ ఇది దాటాక ఇంకొకలా ఉంది. ఎందుకు అంటే ఆ పైన ఉన్న స్కై ఏదైతే ఉందో అది మ్యాన్ మేడ్, ఒరిజినల్ స్కై కాదు. నేనైతే ఒక నిమిషం రియల్ స్కై అనుకున్నాను. సో ఇదంతా ఒక థీమ్ లాగా అనమాట. ఒక్కొక్క కెసినో ఒక్కొక్క థీమ్లో ఉంటుంది. ఇక్కడ ఒకటి గార్డెన్ థీమ్ అని, ఒకటి ఇట్లా వి థియేటర్ థీమ్ అని అట్లా ఉంటుంది. సో ఈ కెసినోలో ఇది ఫేమస్ అనమాట, వి థియేటర్ అనేది. పైన అంతా స్కై అనేది మ్యాన్ మేడ్, ఒరిజినల్ స్కై కాదు. అచ్చంగా రియల్ స్కై ఉన్నట్టే ఉంది కదా. బయట యాక్చువల్లీ పగలు, కానీ ఇందులోకి వస్తే అదొక నైట్ ఫీల్ లుక్ వచ్చేసింది. ఈ వి థియేటర్ అనేది చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ లైట్ షో లాగా ప్రజెంట్ చేస్తున్నారు చూడండి, వేరే వేరే థీమ్స్తో. ఇది కొంచెం అట్రాక్టింగ్గా అనిపించింది. ఈ వేగస్ అనేది సిన్ సిటీ అని దీనికి ముద్దు పేరు అనమాట. ఇక్కడ అంతా పాపం జరుగుతుంది అన్నట్టు. సో ఒక నానుడి కూడా ఉంది, వాట్ హ్యాపెన్స్ ఇన్ వేగస్ స్టేస్ ఇన్ వేగస్ అని. సో అలా అక్కడ అంతా చూసేసిన తర్వాత లాస్ వేగస్ సైన్ బోర్డ్ దగ్గరికి అయితే వచ్చేసాము. చాలా అయితే క్యూ ఉంది. ఫైనల్లీ మేమందరం అయితే ఫొటోస్ తీసుకొని ఎట్టకేలకి ఆ సైన్ బోర్డ్ దగ్గర నుంచి అయితే బయటపడ్డాము. అక్కడి నుంచి మేమందరము సిటీ చూడటానికని స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ డబల్ డక్కర్ బస్ చూసారా, వేగస్లో తిరుగుతుంది. డబల్ డక్కర్ బస్ ఎక్కేసి వేగస్ అంతా చూసేయచ్చు. ఇవన్నీ చూపిస్తున్నాను కదా, ఇవన్నీ కెసినోస్. ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో ఉంటుంది. అక్కడ మనకి మెట్రో ట్రైన్ కూడా కనిపిస్తుంది కదా. సో ఇదేమో డిస్నీ ఫీల్ వచ్చేలాగా కట్టారు. అండ్ ఇంకా ఈజిప్ట్ స్టైల్లో పిరమిడ్ కెసినో టైప్స్, అండ్ న్యూయార్క్ థీమ్తో హైట్ బిల్డింగ్స్, స్టాట్యూ ఆఫ్ లిబర్టీ, ఐఫిల్ టవర్ థీమ్ ఒకటి వస్తుంది. అలా చాలా ఉన్నాయి. సో వేగస్ సిటీ చూడటానికి చాలా అందంగా ఉంది. ఇక్కడ రోలర్ కోస్టర్ రైడ్స్ కూడా ఉన్నాయి. సో మేము ఏప్రిల్లో వెళ్ళాము, అంత చలి ఏం లేదు. వేగస్ కొంచెం హాట్ స్టేట్ అనే చెప్పుకోవచ్చు, నెవాడా. సో అలా సిటీ అంతా తిరిగేసాము. అండ్ దెన్ అక్కడ నుంచి హై రోలర్ ఎక్కుదామని చెప్పి డిసైడ్ అయ్యి హై రోలర్కి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నామన్నమాట. ఇలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్న దారిలో నాకైతే గన్నేరు పువ్వుల చెట్టు కనిపించింది. ఇండియాలోనే చూశాను, నేను యుఎస్లో ఈ చెట్టును చూస్తానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది వేగస్లో చూశాను. ఈ కనిపిస్తూ ఉన్నదే స్పియర్ అనమాట. మ్యాడిసన్ స్క్వేర్ గార్డెన్ కంపెనీ వాళ్ళు 2018లో బిల్డ్ చేశారు దాన్ని. ఇన్ షార్ట్ ఎంఎస్జీ స్పియర్ అని కూడా అంటూ ఉంటారు. మనం లోపల 3D పిక్చర్స్ అవి చూడొచ్చు. సో మేమైతే హై రోలర్ దగ్గర టికెట్స్ తీసుకొని వెళ్తూ ఉన్నాము. ఇది గ్రీన్ స్క్రీన్, దీని దగ్గర ఫొటోస్ దిగితే వెనక హై రోలర్ పెట్టి మనకి ఫోటో ఫ్రేమ్ లాగా ఇస్తారనమాట. ఫ్యామిలీస్ అలా పిక్చర్ దిగొచ్చు మెమరీస్ కోసం. ఇక్కడ ఒక జిప్ లైన్ కూడా ఉంది. కొంచెం దూరం సిటీ వరకు ఆ జిప్ లైన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దాన్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అండ్ ఇలా ఉంటుందన్నమాట హై రోలర్, ఒక్కొక్క సీటింగ్ ఏరియా. సో కొంచెం అది కదులుతూనే ఉంటుంది, మనం జాగ్రత్తగా ఫాస్ట్గా ఎక్కేయాలి. ఇన్ కేస్ స్లిప్ అయినా కింద సేఫ్టీ నెట్స్ ఉంటాయి, నాట్ అన్ ఇష్యూ. బట్ మనకే భయం వేస్తుంది కిందకి చూస్తే. ఈ హై రోలర్ హైట్ వచ్చేసరికి 550 feet అనమాట.
సో చాలా హైట్ అనే చెప్పుకోవచ్చు. దాని దగ్గర నుంచి కిందకి చూస్తే ఎవరికైనా కళ్ళు తిరుగుతాయి. ఫ్రమ్ ద టాప్ సిటీ అంతా వ్యూ చూడండి ఎంత బాగుందో, సూపర్ వ్యూ అనమాట. సో 30 minutes టైం పడుతుంది అదంతా కంప్లీట్ చేయడానికి. ఆ తర్వాత ఇలా డౌన్ టౌన్లో నడుచుకుంటూ వెళ్ళాము, పిజ్జా అవి తినేసాము. ఇంకా ఆ తర్వాత స్ట్రిప్ వాక్కి వెళ్ళామన్నమాట. సో స్ట్రిప్ అంతా నడిచాము. ఇంకా ఈ స్ట్రిప్లో మనం చెప్పలేనివి ఎన్నెన్నో జరిగాయి. సో మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ లాస్ వేగస్ అనేది. ప్రతి ఒక్కరితో మనం జాగ్రత్తగా ప్రవర్తించాలి, ఎందుకంటే అందరూ హైలో ఉంటారు. సో ఇక్కడ బెలాజియో ఫౌంటైన్ షో ఒకటి జరుగుతూ ఉంది. ఇదంతా మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఫౌంటైన్ షో అయిపోయి రూమ్కి వెళ్తూ ఉంటే రోడ్ సైడ్ ఒక అతను మ్యూజిక్ ప్లే చేస్తూ ఉన్నాడు వితౌట్ ఎనీ ఇన్స్ట్రుమెంట్స్. ఎంత బాగా వాయించాడో మీరే వినండి. నెక్స్ట్ డే ఇంకొక కెసినోకి అయితే వెళ్ళాము. సో ఇది బెలాజియో కన్జర్వేటరీ అండ్ బొటానికల్ గార్డెన్ అనమాట. ఇక్కడ ఎవ్రీ టైం రకరకాల థీమ్స్తో వాళ్ళు ఇదంతా డెకార్ చేస్తారు. ఈచ్ టైం ఇదే ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేయకూడదు, ప్రతిసారి మారుతూ ఉంటుంది. అది ఎన్ని డేస్కి మారుస్తారనేది ఐ హ్యావ్ నో ఐడియా. బట్ ఎంత బాగుందంటే ఈ బొటానికల్ గార్డెన్, నాకైతే అక్కడే ఉండిపోవాలనిపించింది. ఎంత బ్యూటిఫుల్గా ఉంది, చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. సో ఇక్కడ మోస్ట్లీ వాడిన ఫ్లవర్స్, లీవ్స్ ఏవైనా ఉన్నాయంటే 80% ఆఫ్ ద మెటీరియల్ అంతా ఒరిజినల్ అథాంటిక్ మెటీరియల్. ఎక్కడో ఇంకా 20% వేరే మెటీరియల్స్ వాడి చేశారు ఆ ఫీల్ అండ్ లుక్ కోసం. ఫ్రెష్ ఫ్లవర్స్, రియల్ బర్డ్స్ అవి కూడా ఉన్నాయి లోపల. అండ్ దీని తర్వాత ది వెనీషియన్ రిసార్ట్కి వెళ్ళామన్నమాట. అది కూడా వన్ ఆఫ్ ది కెసినో. దాని థీమ్ ఏంటి అంటే వెన్నీస్ స్టైల్లో ఉంటుంది. నేను ఈ ఒక్క పిక్చర్ మాత్రమే డిస్ప్లే చేస్తున్నాను. అండ్ ఆ తర్వాత ఇంకా హూవర్ డ్యామ్ చూడటానికని బయలుదేరిపోయాము. సో నెవాడా, ఆరిజోనా, కాలిఫోర్నియా ఇదంతా హాట్ క్లైమేట్స్. మనకి చూడటానికి ఏదో మట్టి కుప్పలు అలా కనిపిస్తాయి అన్నమాట ఆ కొండలన్నీ. కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే అదంతా రాళ్ళు మట్టి అలా ఉంటుంది. ఇక్కడ చెట్లు మనం చాలా రేర్గా చూస్తామని నాకు అనిపించింది. సో హూవర్ డ్యామ్ అనేది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కన్స్ట్రక్షన్స్. మనమైతే టోల్ కట్టేసేసి లోపలికి వెళ్ళిపోతున్నాము డ్యామ్ చూడటానికి. సో హూవర్ డ్యామ్ చూడాలి అంటే మనం మైకో క్యాలగన్ ప్యాట్ టిల్మ్యాన్ మెమోరియల్ బ్రిడ్జ్ నుంచి హూవర్ డ్యామ్ని చూడాలి. అండ్ హూవర్ డ్యామ్ దగ్గరికి వెళ్ళి ఈ బ్రిడ్జ్ని మనం చూడొచ్చు అనమాట. సో ఆ పక్కంతా వెహికల్స్ వెళ్తూ ఉన్నాయి, ఇటు పక్క మనుషులు నడవడానికి వాక్ వే ఇచ్చారు. ఈ బ్రిడ్జ్ లెంత్ వచ్చేసరికి 1900 feet లెంత్లో ఉంటుంది అనమాట. ఇది కొలరాడో రివర్ మీద కట్టిన బ్రిడ్జ్, జస్ట్ వెహికల్స్ పాస్ అవ్వడానికి. పైన బైపాస్ టైప్లో ఇచ్చారు. అండ్ కొలరాడో రివర్ నుంచి 890 feet అబవ్ లెవెల్లో ఈ బ్రిడ్జ్ అనేది ఉంది. సో ఈ బ్రిడ్జ్ పేరు మనం చెప్పుకున్నాం కదా, మైక్ ఓ క్యాలగన్ ప్యాట్ టిల్మ్యాన్ మెమోరియల్ బ్రిడ్జ్. అంటే ఇద్దరు వ్యక్తుల పేరు మీద ఈ బ్రిడ్జ్ నేమింగ్ ఇచ్చారు. మైకో క్యాలగన్ అనే ఆయన ఒక ఫార్మర్ గవర్నర్ ఆఫ్ నెవాడా అంట. అండ్ అతను ఒక కొరియన్ వార్ వెటరన్ కూడా. ఇంకా ప్యాట్ టిల్మ్యాన్ అనే అతను ఒక NFL ప్లేయర్. అతను US ఆర్మీలో జాయిన్ అవ్వాలని చెప్పి తన స్పోర్ట్స్ని వదిలేసి ఆఫ్ఘనిస్తాన్ వార్లో
చనిపోయాడు. సో వాళ్ళిద్దరి గుర్తుగా ఈ బ్రిడ్జ్ అయితే కట్టారు. సో ప్రజెంట్ మనం హూవర్ డ్యామ్ మీద ఉన్నాము. హూవర్ డ్యామ్ మీద నుంచి ఆ బ్రిడ్జ్ని అయితే చూసేసాము. ఈ పాయింట్ ఏంటి అంటే లెఫ్ట్ వెళ్తే నెవాడా వస్తుంది, రైట్ వెళ్తే ఆరిజోనా వస్తుంది. మనం అట్ ఏ పాయింట్ ఉన్నాము. ఏంటి అంటే మనం ఒక చోటే ఉన్నాం కానీ 2 స్టేట్స్లో మన కాళ్ళు ఉన్నాయి అన్నట్టు. సో ఇది ఆ పాయింట్ అనమాట. ఈ కనిపిస్తుందంతా కొలరాడో రివర్. హూవర్ డ్యామ్ గ్రేట్నెస్కి చెప్పుకోవాలంటే చాలానే ఉంది. ఇది వన్ ఆఫ్ ది టాలెస్ట్ డ్యామ్స్ ఇన్ ద వరల్డ్ అంట. 726 feet హైట్. అండ్ ఇది 1931 నుంచి 1936 మధ్యలో కన్స్ట్రక్ట్ చేశారు. ఓవర్ 21,000 వర్కర్స్ వర్క్ చేశారు. ఇది కనిపిస్తుంది ఏంటి అంటే మనకి ఇక్కడ స్పిల్వే అనమాట. ఎప్పుడైనా మనకి డ్యామ్ ఓవర్ఫ్లో అయిపోతున్నప్పుడు వాటర్ని డైవర్ట్ చేయడానికి ఈ స్పిల్వేని వాడేవాళ్ళంట. అది చూసారా ఎంత భయంకరంగా ఉందో. దగ్గర నుంచి చూస్తే ఎవరైనా భయపడతారు, అంత ఘోరంగా ఉంది ఆ స్పిల్వే. సో ఇంకా దీని గ్రేట్నెస్ దగ్గరికి వస్తే మనకి 3.25 million cubic yards ఆఫ్ కాంక్రీట్ని వాడారంట. ఇన్ టర్మ్స్ ఆఫ్ రోడ్ పేవ్మెంట్లో చెప్పుకోవాలి అంటే శాన్ ఫ్రాన్సిస్కో నుంచి న్యూయార్క్ సిటీ వరకు రోడ్ వేయొచ్చంట. అంత అమౌంట్ ఆఫ్ కాంక్రీట్ వాడారు ఈ బ్రిడ్జ్ని కన్స్ట్రక్ట్ చేయడానికి. అండ్ దీంతో చాలానే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ జనరేట్ చేస్తున్నారు. కొన్ని పార్ట్స్ ఆఫ్ నెవాడా, ఆరిజోనా, కాలిఫోర్నియాకి ఆ పవర్ సప్లై ఇస్తూ ఉన్నారు. సో అది ఫ్రెండ్స్ హూవర్ డ్యామ్ గొప్పతనం. ఇక్కడ కనిపిస్తున్న ప్రదేశాలు ఇవన్నీ నెవాడాలోని కొండ ప్రాంతాలు అనమాట. మోస్ట్లీ నెవాడా అంతా ఇలానే ఉంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ హౌసెస్ అన్నీ వేగస్లో నివసించే కమ్యూనిటీ హౌసెస్ అనమాట. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఊహాలోకంలో. నెక్స్ట్ వ్లాగ్లో ఆరిజోనా గురించి తెలుసుకుందాం. బాయ్.